ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అవునేమునా అనాథ బిడ్డే నీకు నిజం తెలియకుండా ఉండాలని మన బిడ్డకు బదులు ఒక అనాథ బిడ్డను ఉంచాల్సి వచ్చింది. ఆ బిడ్డే కవిత. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, పేర్లు ఏవైనా, రూపాలేవైనా, అవతారాలేవైనా అంతా ఆదిపరాశక్తి స్వరూపమే. బాలా త్రిపుర సుందరి మా కులదైవం. మా కులదైవాన్ని నమ్ముకున్నందుకు మా వంశాకురమే మాకు తగ్గకుండా పోయిందమ్మా. మా కులదైవం మమ్మల్ని అనుగ్రహించేలా చూడు తల్లి. నా కూతురు నాకు కనిపించేలా చేయి తల్లి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? బాగున్నానమ్మా. అభిషేకం చేస్తున్నారు, ఏమైనా విశేషమా? అవునమ్మా, చనిపోయిందనుకున్న నా కూతురు బ్రతికే ఉంది. అమ్మా, ఏమిటి మీరనేది? మీ కూతురు బతికుండడం ఏమిటి? అవునమ్మా, నా కూతురు బ్రతికే ఉంది. నా కూతురు నా కళ్ళ ముందే ఉంది, కానీ ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా, మీరనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. మీ కళ్ళ ముందే మీ కూతురు చనిపోయిందని మీరే అన్నారు. మీ కూతురు బతికే ఉందని, మీ కళ్ళ ముందే ఉందని ఇప్పుడు మీరే అంటున్నారు. ఇందులో ఏది నిజం? అది నిజమే, ఇది నిజమే. రెండిటిని నువ్వు నమ్మాలి. అమ్మా, మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. కవిత చనిపోవడం కరెక్టే కదా? కవిత మీ కన్నబిడ్డే కదా? కాదు. కాదా? కాదమ్మా, ఎవరో అనాథ బిడ్డట. నా కన్నబిడ్డకు బదులు ఆ అనాథ బిడ్డే నా బిడ్డ అయింది. మరి మీ కన్నబిడ్డ ఏమైంది? బ్రతికే ఉందట. బ్రతికే ఉందా? ఎక్కడుందట? ఏమో తెలీదు, కానీ మా ఇంటికి తూర్పు దిశలో ఉందట. మీరు చెప్పేది చాలా చిత్రంగా ఉంది. నాకు బిడ్డ పుట్టటం, అది చనిపోయిందనుకోవటం, తిరిగి ఇప్పుడు అది బ్రతికే ఉందని తెలియటం అంతా చిత్రమేనమ్మా. ఇదంతా నా దురదృష్టం, నా బిడ్డ దురదృష్టం. అసలేం జరిగిందంటే, కులదైవమే కరుణించగా బాలా
ఏంటండి అలా ఉన్నారు? బైరాగ్ స్వామిని కలిశారా? హ్మ్. పాప పుట్టిన సంగతి చెప్పారా? ఆ, ఏం నామకరణం పెట్టాలో అడిగారా? అడిగాను. దానికి ఆయన ఏమన్నారు? బార్సాలు ఎప్పుడు చేయమన్నారండి? పాపకు పేరు ఏమని పెట్టమన్నారు? యమున నోటికందే సిద్ధాన్నాన్ని విధి డేగ రూపంలో తన్నుకుపోయినట్టయింది. అంటే అదృష్ట దేవతగా పుట్టాల్సిన బిడ్డ అరిష్ట దేవతగా పుట్టింది. అమ్మవారి ఉత్సవానికి అఖండ దీపం వెలిగించాల్సిన మన బిడ్డ ఊరి వినాశనానికి కారకురాలు కాబోతుందట. జననకాల దోష ఫలితంగా తక్షణం మన బిడ్డను పొలిమేర దాటించమన్నారు. అంతేకాదు మన బిడ్డ ప్రాణాలతో ఉండకూడదట. ఎంత దారుణం! ఊరి బాగు కోసం నాయుడు గారు తన కన్న కూతుర్ని వదులుకోవడమా? మూర్ఖత్వం అంటే ఏదేనమ్మా. ఇప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమని చెప్పమ్మా. అమ్మా, మీరేం బాధపడకండి. మీ కూతురు బ్రతికే ఉందంటున్నారు కదా, అదే నిజమైతే ఏదో ఒక నాటికి మీ కన్న కూతుర్ని మీరు తప్పక చూస్తారు. అందాక నన్నే మీ కూతురు అనుకోండి. నీ నోటి చలవ వలన నా కన్న కూతురు దొరికితే అంతకన్నా ఏం కావాలి చెప్పమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఒక శుభవార్త. ఏంటమ్మా? ఏమిటి? చనిపోయిన కవిత యమున సొంత కూతురు కాదా? పెంచుకున్న అనాథ బిడ్డ. విన్నావా శాంతి? యమున సొంత కూతురు బతికే ఉందట. వాళ్ళింటికి తూర్పు దిక్కునే ఉందట. అదేమిటే, యమున కూతురు బతుకుందని చెప్తుంటే నీ చేతిలో కింద పడేసావేమిటి? అబ్బే, ఏం లేదమ్మా. శాంతి, యమునకు జరిగినట్టుగా ఏ కన్న తల్లికి అన్యాయం జరగకూడదమ్మా. ఇందు చెప్తుంటే నాకేడుపు వచ్చిందనుకో. ఇంచుమించు నాకు అలాగే ఉందమ్మా. ఉంటుందమ్మా, ఆడదాని బాధ ఆడదానికే తెలుస్తుంది. ఇందు, తూర్పు దిక్కునంటే ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉందంటావా? ఏమో నాకేం తెలుసమ్మమ్మా. నువ్వు చెప్పేదంతా ఏదో కథలా ఉంది. యమునమ్మ కూతురు బ్రతికే ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక నాటికి ఆ ఇంటికి చేరుతుంది. చేరి తీరాలి. ఆ తల్లి బిడ్డలు కలుసుకోవాలి. ఆ దృశ్యం మనందరం చూడాలి. బలరాం, మండపాక బలరాం, మండపాక బలరాం. అబ్బా, మండపాక బలరాం అంటూ ఇంటి పేరుతో సహా పిలవాలటండి తండ్రికొండ పాపారావు గారు. చూడు మండపాక బలరాం, జనాలు మనం గౌరవించేది మనం మొహాలు చూసి కాదు, మన ఇంటి పేరు చూసి. అబ్బా, నగ్న సత్యం చెప్పారండి. అబ్బా, ఏమిటలా ఆవలిస్తున్నావు? మీ పొలికేకలు వినే నిద్రలే చూస్తున్నా. పట్టపగలు నిద్ర ఏమిటయ్యా బాబు, దరిద్రంగా దరిద్రం. పని పాట లేనప్పుడు పగలేంటి రాత్రి ఏంటండి? అది సరే గాని నన్ను ఎందుకు రమ్మన్నావు? మీతో ఒక ముఖ్యమైన వెధవ పని పడిందండి. అంటే 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 అదేదో మా అమ్మాయి చెబుతుందిలేండి. అమ్మడో సీత, తండ్రికొండ పాపారావు గారు తయారయ్యారు, నువ్వు త్వరగా రామ్మా. ఏమయ్యా మంటపాక బలరాం, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చాలా తేడాగా మాట్లాడుతున్నావేంటి?
పట్టపగలే బీరు బ్రాందీ విస్కీ అన్ని సారాలో కలిపి కొట్టేశావా ఏంటి? గట్టిగా అరవకయ్యా బాబు, మా అమ్మాయి ఏంటంటే నా పని అంతే, రాత్రికి ఫుడ్ ఉండదు. నమస్కారం పాపారావు గారు. నమస్కారం. పనేంటో త్వరగా చెప్పమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు మాకు పెద్ద చిక్కుచ్చి పడింది. ఏమిటో చెప్పమ్మా, చిటికిలో తేల్చేస్తాను. ఎవరికన్నా కాలో చెయ్యో తీసేయాలా లేక చాల్తీనే లేపేయాలా? అది తప్పితే మనకి ఇంకేం చేత కాదనుకుంటాను. లేకపోతే ఏంటండి ప్రతిదానికి లేపేయటమేనా? రోజులు అలా ఉన్నాయి బాబు. అమ్మా సీత, విషయం ఏమిటో త్వరగా చెప్పు. వ్యాపార నిమిత్తం మా అత్తగారు మా ఆయనకి 25 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బుతో మా అత్తగారి పేరున వైన్ షాప్ ఓపెన్ చేశాం కదా. ఇప్పుడు వడ్డీతో సహా ఇచ్చిన 25 లక్షలు తిరిగి ఇవ్వాలని లేదా వైన్ షాప్ లాక్కుంటామని మా అత్తగారు అంటున్నారు. వాళ్ళు అడిగింది ఇమ్మంటూ మా అల్లుడు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడు. మాకేం చేయాలో పాలుపోక మీకు కాల్ చేశాం. వైన్ షాప్ కానీ 25 లక్షలు కానీ కనీసం దాని తాలూకు వడ్డీ కానీ ఒక్క పైసా కూడా వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. దానికి తగిన విధవ సలహా ఏదైనా ఉంటే పడేయండి. వైన్ షాప్ శాంతాదేవి పేరున ఉంది కాబట్టి ఆ రూట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. పోనీ ఇంకో రూట్లో ఏదైనా ఉందా విధవ సలహా? ఏ రూట్లోనైనా వైన్ షాప్ వాళ్ళకి దక్కడానికి వీల్లేదు. విప్పండి పాపారావు గారు, మీ లిటిగంటి బ్రెయిన్. అసలు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు? ఇందు. మా మాజీ కోడలేండి, 2 పెరుమాళ్ళు అయిపోయారు, ఇప్పుడు 3వ పెరుమాళ్ళ కోసం వెయిటింగ్. నాన్నా, ఏం పాపారావు గారు ఆలోచించారా? లిక్కర్ వ్యాపారం గురించి, దానిలో ఉండే సులువు బరువుల గురించి అందరికీ తెలియదు, ఆ వ్యాపారం చేసేవాళ్ళకు తప్ప. కరెక్ట్ కరెక్ట్. వైన్ షాప్ అనగానే అడ్డంగా లాభాలు వచ్చి పడతాయని, లక్షలు గడిస్తారని అందరూ అనుకుంటారు. మరే ఎక్కువ శాతం నాలాంటి తాగబోతులే కదా, బయట వాళ్ళకి అలా అనిపించడం సహజమే. ప్రస్తుతం వైన్ షాప్ చాలా నష్టాల్లో ఉందని ఆడిట్ రిపోర్టు తయారు చేయండి. అప్పుడు ఇందు ఏం చేస్తుంది? ఏమండో తంటికొండ పాపారావు, ఇందుని అంత తక్కువగా అంచనా వేయకండి. ఎవరిని లెక్క చేయక్కర్లేదయ్యా. వ్యాపారం నష్టంలో ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆ ఆడిటింగ్ రిపోర్టు మీకు పెద్ద సపోర్టింగ్ ప్రూఫ్. అది బేస్ చేసుకుని రేపు మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. కోర్టు దాకా ఎందుకు కానండి, ఆ దొంగ ఆడిట్ రిపోర్ట్ చూస్తే హిందూ బృందం వెనక తగ్గుతారంటారా? నష్టాలే కాదు, ఆ షాప్ మీద అప్పులు కూడా చూపించు. ఇదిగో అంతగా కావాలంటే నాకే 50 లక్షల బాకీ ఉన్నట్టు చూపించు. ఈ పాయింట్ ఏదో బాగానే ఉంది. బాకీలు తీర్చి షాప్ స్వాధీనం చేసుకోమందా? అదే మీరు పట్టుకోవాల్సిన పాయింట్. దాంతో వాళ్ళు మీ షాపు వద్దు, మీ డబ్బు వద్దని తోక ముడుచుకుని వెళ్ళిపోతారు. బ్రహ్మాండమని ఐడియా ఇచ్చారండి. పాపారావు గారా మజాకానా? ఏమడు సీత, నువ్వేమంటావు? ముందు ఆడిటింగ్ సంగతి చూడు. ఇవాళ నుంచి ఆ పనిలోనే ఉంటాను. ఆడిటర్ గారు, ఆడిటర్ గారు, ఆడిటర్ గారు, ఆడిటర్ గారు. ఆహాహా, జాతకులంటే మీరేరా మేనల్లుళ్ళు. మింగమెతుకు లేకపోయినా మీసాలకి సెంటు అన్నట్టు ఆస్తిపాస్తులు క్షవరం అయిపోయినా హాయిగా ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ చదరంగా వాడుకుంటున్నారు. నాన్నా, మనం వచ్చిన పనేంటి? ఇందు, అమ్మా ఇందు. ఇందు ఎవరో వచ్చారు. ఏంటి ఎవరో వచ్చారా? అంత తిమ్మిరిగా ఉందంటారా మీకు? ఈ అహంభావాలేరా మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చినాయి? ఒళ్ళు పొగరు, కండ కావరం. నాన్నా, అంతేలే, ఏనుగుని చూసి ఊరకొక్కలు మొరగడం సహజమేనంటాం. గాలికి చెత్త గోపురం చేరుకున్నట్టు ఊర కుక్క కాస్త ఏనుగైంది, అంతే కదరా వినోద్? ఏంట్రోయ్ చెత్త కుప్పలు గాలి గోపురాలంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీకెంత పొగర్రా పొట్టి పొడంకాయ? ఇంకొకసారి పొట్టి పుడంకాయ గిట్టి పుడంకాయ అన్నావో బాలాజీ. ఊర కుక్కేదో మురిగిందని మనం కూడా మురుగుతే దానికి మనకి తేడా ఏముందిరా? కుర్చీ కింద పెట్టు. సీత, మా పెద్దనే మీతో ఏమన్నాడు? వడ్డీతో సహా 25 లక్షలు మీకు ఇవ్వమన్నాడు. తెచ్చారా? ఏమిటి తెచ్చేది నా బొందా? ఉంటేగా తేవటానికి. ఏమిటా సమాధానం? ఆడిట్ రిపోర్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. నాన్న, ఆ ఫైల్ ఇవ్వు. డబ్బు ఇవ్వమంటే కాగితాలు ఇస్తున్నారేమిటి? ఎందుకు ఇవి? 4 తీసుకోవడానికా?
వైన్ షాప్ లాసులో ఉందని అధికారపూర్వకంగా తెలియజేయాలని. వైన్ షాప్ అనగానే నెల తిరగకుండా లక్షలకు లక్షలు లాభాలు వస్తున్నట్టు మీరనుకోవచ్చు. కానీ ఖర్చులు, మామూళ్లు, జీతాలు తడిసి మోపిడై 6 నెలల నుంచి లాస్లో రన్ అవుతోంది. పైగా తంటికొండ పాపారావు దగ్గర మేము 50 లక్షల రూపాయలు అప్పు చేశాం. ప్రామిసరీ నోటు జిరాక్స్ కాపీ అందులోనే ఉంది, చూసుకోండి. ఆ 50 లక్షల అప్పు తీర్చి లాస్ అంతా కవర్ చేసి షాప్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. మీకు తమాషాగా ఉందా? దొంగ ప్రోడక్ట్లు, తప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ తో మా చెవులో పూలు పెడదాం అనుకున్నారా? లక్షలు కోట్ల టర్నోవర్ తో మేము వ్యాపారాలు చేశాం. దొంగ లెక్కల సంగతి మాకు తెలియదు అనుకోకండి. ఏంటి మాకు దొంగ లెక్కలా? లేకపోతే నిజమైన లెక్కలు అనుకోమంటావా? ఏడాదిగా వైన్ షాప్ లాస్ లో రన్ అవుతున్నట్టు ఈ ఆడిట్ రిపోర్ట్ చెప్తుందా? మీ వైన్ షాప్ లాస్ లో ఉన్నప్పుడు గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఎలా సొంతం చేసుకోగలిగారు? మా లక్ష్మీ నిలయం ఎలా దక్కించుకోగలిగారు? మీరు లాస్ లో ఉంటే ఆ డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చెప్పండి, ఊరికే కాకమ్మ కబుర్లు చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇందు వీళ్ళ మాటలు నమ్మొద్దు. 25 లక్షలు ఎగ్గొట్టడానికి ఏదో దొంగ ప్లాన్ వేసుకొని వచ్చారు. అల్లుడు మాటలు జాగ్రత్తగా రాని. దొంగ ప్లాన్ వేసుకురావాల్సిన అవసరం మాకు లేదు. మీ సంగతి మాకు బాగా తెలుసు. ఆ ఆడిట్ రిపోర్ట్ చూడకుండానే చెప్పొచ్చు మీ దొంగ ప్లాన్ అని. బాలాజీ, ఏమిటి నువ్వు మాట్లాడేది? లిక్కర్ వ్యాపారం నష్టంలో ఉందని వాళ్ళు అంటుంటే నమ్మవే? ఆడిటర్ రిపోర్ట్ కూడా చూపిస్తున్నారు, నమ్మకపోతే ఎలా? అమ్మా ఇందు, నువ్వు మమ్మల్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావమ్మా. కానీ వీళ్ళిద్దరూ మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పైగా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. నువ్వైనా వీళ్ళిద్దరికి కాస్త బుద్ధి చెప్పమ్మా. మావయ్య, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ ఆడిటర్ రిపోర్ట్ ని నమ్ముతున్నాను. అన్నదమ్ముల్ని వ్యతిరేకించి ఇందు మాకు సపోర్ట్ ఇస్తోందేమిటి? మా మీద వార్ డిక్లేర్ చేయడం పోయి మమ్మల్ని వెనకేసుకొస్తోందేమిటి? అమ్మా సీత, మనం వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్దామా? అమ్మా ఇందు, పని పాట లేక నీ సోదరులిద్దరు బుర్రలో మొద్దుబారిపోయినట్టున్నాయి. కాస్త రిపేర్ చేయొచ్చమ్మా. అదే అజబ్బే అజబ్బే. ఇందు నువ్వు చేసిందేంటి? డబ్బు ఎగ్గొట్టడానికి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని వస్తే నువ్వు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతావా? మా ఇద్దరిని ఫూల్స్ చేస్తావా? బాలాజీ, ఆవేశపడకు. వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడుచుకునేలా చేసే అవకాశం మనకు కలిగించారు. చూస్తూ ఉండు ఏం చేస్తానో. అమ్మడో సీత, మా మాజీ కోడలు చాలా తెలివైంది. తిమ్మిని బంబిని, బంబిని తిమ్మిని చేయగలదు. బుర్రలు తీసి బుర్రలు మార్చే లిటిగెంటు బ్రెయిను. ఒళ్ళంతా మెదడే అని భయపడ్డామా? అదేం లేదమ్మా, అదంతా ఉత్త హంబక్కేనని తేలిపోయింది. అది నిజం పులి కాదు, పేపర్ టైగర్. మేకపోతు గాంభీర్యం. అది అమాయకురాలు కాకపోతే మన ఆడిట్ రిపోర్ట్ నమ్మటం ఏంటి? అమ్మడు అదేదో చేస్తుంది, పొడి చేస్తుంది అని నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ అమాయకత్వానికి నా సానుభూతి. తిప్పి తిప్పి మళ్ళీ నాకే పెట్టావా? లేకపోతే ఏంటి? ఇందు ఆడిట్ రిపోర్ట్ నిజంగా నమ్మిందనుకుంటున్నావా? నమ్మలేదు నువ్వు అనుకుంటున్నావా? నమ్మినట్టు నటించింది. ఇందు నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు. తుఫాను ముందర ప్రశాంతతలా మౌనం పాటిస్తోంది. వీలు చూసుకుని నువ్వనుకున్న ఆ పేపర్ టైగరే పెద్ద పులై పంజా విసురుతుంది. ఏడిసింది. అంత సీన్ లేదమ్ముడు. గోరంతలు కొండంతలు చేసి ఆలోచించమాక. అనుమాన భూతత్వంలో నుంచి చూడమాక. అది ఒట్టి ఓటికొండ.